ప్రేక్షకులకు నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత గాని నేను చూపించట్లేదు. లైవ్స్ లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ఈ ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో లేదో అని మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్ స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఇది మినిమమ్ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛాలెంజ్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. అది. ఈరోజు మనం లైవ్‌లోకెళ్తే, లైవ్‌లో తీసుకున్న ట్రేడు ఇప్పుడు చెప్తున్నా. ఎలా తీసుకున్నాం? ఏంది? ప్రతిరోజు మన దగ్గర టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేయడానికి లెవెల్ ఉంటది. ఆ లెవెల్‌ని పెట్టుకొని టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి జోన్స్‌ని తీసుకొచ్చుకుంటాం. ఆ జోన్స్ కాడ నుంచే మన ఎంట్రీ అనేది ఉంటది. అలా ఎలా టెస్ట్ చేస్తే ఎలా ఎంట్రీస్ ఇయ్యాలి? ఎలా తీసుకుంటే ఎలా ఎంట్రీస్ ఇయ్యాలనేది అది చూపిస్తది. అది చూపించినాక మనం ఎంట్రీస్ తీసుకొని ఎగ్జిట్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడేంది నాకు ఎలా టెస్ట్ చేసింది? పొద్దున్నే ఆల్రెడీ తీసుకున్నాను. ఇంత పెద్ద మూవ్‌మెంటమ్ వచ్చింది. కానీ మన మనదేంది 60 పాయింట్లు తీసుకోవాలి ఫస్ట్ టెక్నికల్ ట్రేడ్. తర్వాత ఎంట్రీ తీసుకున్నప్పుడు 100 పాయింట్ల కోసం పెట్టి ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. 100 పాయింట్లొస్తే. ఇప్పుడేంది ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేసింది. ఏం కన్ఫర్మ్ చేసింది? ఈ ఎంటైర్ జోన్‌కి కిందకి బ్రేక్ చేసి ఎలా బ్రేక్ చేసింది? ఎంటైర్ జోన్‌కి టచ్ అయింది ఫస్ట్. టచ్ అయినాక మళ్ళీ ఎంటర్ జోన్ కింద బ్రేక్ చేసింది. అంటే కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి పోద్దో, ఇక్కడ 2 క్యాండిల్‌లు ఏది బ్రేక్ చేస్తుంది? ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేస్తున్నప్పుడు మన ఎంట్రీ ఉంది. 20 పాయింట్లు మన ఎస్ఎల్. పీఈనే, పీఈనే ఓకే. 25,550 పీఈ. ఓకే. 20 పాయింట్లు ఎస్ఎల్. ఇంకా మనం ఇప్పుడు ఈ తప్ప 100 పాయింట్ల కోసం చూస్తాం. ఎందుకంటే ఈ లోన్ బ్రేక్ చేసేటప్పటికి ఎందుకు ఈరోజు ఆల్రెడీ ఎలా ఉందా? ఈరోజు మనకొచ్చి వోల్టాలిటీ హెవీగా ఉంది. ప్లస్ ఈరోజు ఎక్స్‌పైరీ. ఈ 2 కలిపి మనం 100 పాయింట్ల కోసం వెయిట్ చేయడానికి ఉండొచ్చు. ఎందుకంటే మన ఎంట్రీ అయిపోయింది. టాప్‌లో ఎస్ఎల్ ఉంది. ఆల్రెడీ మనకు కావాల్సిన పాయింట్‌లో 40 పాయింట్లు అయితే వచ్చుంది. మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు 100 పాయింట్లు కావాలి. లేదా ఎస్ఎల్ ఎళ్ళిపోద్ది. ఓకే. మనకు కన్ఫర్మ్ చేసింది. ఎలా కన్ఫర్మ్ చేసింది? కిందకి పోతానని ఇక్కడ కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసాం కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాము. అది ఇంకా ఆదాయం ఇస్తద్దా? ప్రాఫిట్ ఇస్తద్దా? ఇల్లేదని అది చూసుకుంటది. ఓకే. ఇది దీంట్లో వచ్చేది. కోటాక్ బ్యాంక్‌లో తీసుకున్నాను. కోటాక్ బ్యాంక్‌లో ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ? ఇదిగోండి. ఈ టాప్‌లో ఇక్కడ ఎంట్రీ ఉండింది. దీనిపైన స్టాప్ లాస్. ఆల్రెడీ 1:5 రన్ అవుతుంది. రన్ అయినా సరే నా టార్గెట్ ఈడుంది. ఈడ ప్లేస్ చేసి పెట్టాను. ఈడకొచ్చినాక ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవ్వాలని. ఇది కన్ఫర్మ్ చేసింది. అలాగే కన్ఫర్మ్ చేసింది. ఈడకొస్తే ట్రిగ్గర్ అయిపోద్దది. పెట్టేసాను. అయిపోయింది. ఓకే. దీన్ని ఎలా రీడ్ చేశాను? దీన్ని ఎలా రీడ్ చేశానంటే మీకు ఆల్రెడీ నేను చెప్పా. ఏంది? నా మెయిన్ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్‌ని టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి అక్కడి నుంచి అందరూ ఎంట్రీస్ తీసుకుంటారు. కానీ నేనేం చేస్తాను అక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. కానీ అక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసే ముందు కన్ఫర్మేషన్ తీసుకుంటాను. కన్ఫర్మేషన్ ఏంది? ఎగ్జిట్ అయ్యేటప్పుడు. మామూలుగా అయితే ఇక్కడికి వచ్చినాక ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఈరోజు ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదు? నిఫ్టీని దాన్ని కోరిలేట్ చేస్తూ ఎగ్జిట్ కాకుండా ఆగున్నా. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎంట్రీ అనేది దాన్ని కన్ఫర్మేషన్ తీసుకొని దీనికి ఎలా ఓపెన్ అవుతుంది? ఎలా ట్రెండ్‌కి మనకు ఫేవర్‌గా ఓపెన్ అవుతుందా? లేదని చూసి మన ఎంటర్ జోన్. ఇప్పుడు ఈ జోన్‌నే గీసాను. ఈ జోన్‌లోనే ఇన్ని సార్లు ఎందుకు టచ్ చేసింది? ఇన్ని సార్లు ఇది మన ఎంట్రీ ఉండాలి. టాప్‌లో ఎస్ఎల్ ఉండాలి. ఇక్కడ ఇక్కడ మన ఎంట్రీ ఉంది. ఇక్కడ టాప్‌లో మన ఎస్ఎల్ ఉంది. ఓకే. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఇలాగే రీడ్ చేస్తాం. అందరూ అది ఎంట్రీ కోసం వాడితే మనం ఎగ్జిట్ కోసం వాడతాం. ఓకే. ఇప్పుడు ఇదో చూడండి. దీంట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎస్ఎల్ పోద్దా పోదా అని ఆల్రెడీ పొద్దున్న 60 పాయింట్లు తీసుకున్నాను. 60 పాయింట్లు ఒక 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టేసి ఏం కాదు కదా! ఆ! ఎందుకని? 20 పాయింట్లు పోయినా ఆల్రెడీ 60 పాయింట్లు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 100 పాయింట్ల కోసం ఈ లోన్ బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. ట్రై చేయలేదా మన ఎస్ఎల్ పోద్ది. ఎస్ఎల్ పోయిందా? తీసేయి. 20 పాయింట్లు వెళ్ళిపోద్ది. ఓకే. అది. ఇప్పుడు లైవ్‌లో ఇది. ఓకే. ఇప్పుడు అదాని పోర్ట్స్ ఇప్పుడే వచ్చింది. కానీ టైం అయిపోయింది. 2:50 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవాలి. కానీ 2:50 అయింది. అది కన్ఫర్మ్ చేస్తేనే తీసుకోవాలి ఇప్పుడు. అది ఇంకా కన్ఫర్మేషన్‌కి ఇప్పుడు వచ్చింది. తీసుకుంటావా అంటే తీసుకో. ఓకే. అది. నిఫ్టీ ఇదిగోండి 8 చార్ట్‌లు పెట్టున్నా.
నిఫ్టీ నిఫ్టీ ఇది కోటాక్ బ్యాంక్ ఇది. ఇప్పుడు నిఫ్టీ ఏమైనా చేస్తున్నాయి, ఇదే టార్గెట్ అయితే హిట్ అవ్వాలి. ఎందుకంటే స్టాక్ లో ఫ్లో అనేది వస్తే ఆ ఫ్లోకి తగ్గట్టే రావాలి కిందకి. ఓకే, అర్ధాకి వస్తేనే వాడు సపోర్ట్ దొరకదు. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే అక్కడ పైకి పోతానంటే ఒప్పుకోరు కదా. పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ఎవరు వస్తారు? సపోర్ట్ అని తెలిస్తే కదా ఇది సపోర్ట్. ఎక్కడికి వస్తే సపోర్ట్ ఏంది? ఈ జోన్ సపోర్ట్. కానీ నేను ఈ లెవెల్ దగ్గర ఎందుకు పెట్టాను? ఎందుకంటే జనాలందరూ ఇక్కడే ఎంటర్ అవుతుంటారు, నాకు క్వాంటిటీ ఇచ్చేస్తుంది. ఒక్కోసారి టచ్ అవ్వగానే వెళ్ళిపోద్ది. అందుకనే ఆ నుంచి ఎంట్రీస్ ఎగ్జిట్ ప్లాన్ చేసేస్తాం. ఓకే, అది ఈ రోజుకి నిఫ్టీ ఇది. మనం ఈ రోజు దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ 60 పాయింట్ తీసుకున్నాం, ఇంకో 100 పాయింట్. నేను ఈ మధ్య లైవ్ రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే లైవ్ రికార్డ్ చేసేంత టైం లేదు. అయిపోయినా ఇప్పుడు కుదిరింది కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చిన్నారు, ఆ స్టూడెంట్స్ కి చెప్తా. టైం కుదరట్లేదు నాకు, కుదిరినప్పుడే మాత్రమే పెడుతున్నా వీడియోస్. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లైవ్ లో పెట్టున్నా. అలాగే అప్పుడు ఎలా రీడ్ చేస్తున్నా, ఇప్పుడు ఎలా రీడ్ చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు కుదరట్లేదు, ఎందుకంటే నేను మన దగ్గరికి స్టూడెంట్స్ వచ్చారు ఆఫ్లైన్ లో, ఓన్లీ ఆఫ్లైన్ లో ఎంట్రీస్ అవి ఆ చార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చెప్తా ఉన్నా. ఓకే, అది ఈ రోజుకి. ఓకే, అది అందరూ జనాలు కూడా అడుగుతున్నారు కదా దాంట్లో ఏమని, పోర్ట్ఫోలియో పెట్టమని, అది పెట్టమని, ఇవని. దానికోసం కూడా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మన దగ్గర మనీ వచ్చింది కాబట్టి. అంటే ఒక ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళ డబ్బులతోనే మనీతోనే చేస్తున్నాను. అది మంత్ ఎండ్లో అది కూడా డిస్ప్లే చేస్తాను. ఓకే, అది కూడా చూపిస్తాను, ఎందుకంటే డౌట్స్ ఉన్నాయి కదా. అసలు ఎంట్రీస్ ఇస్తున్నాడా లేదా, పేపర్ ట్రేడ్ ఎంతసేపు పేపర్ ట్రేడ్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. పేపర్ ట్రేడ్ ఏమి ఎమోషన్ ఉంది అని చాలా మంది అడుగుతున్నారు కదా. వాటన్నిటికీ ఆన్సర్ చూపిస్తా ఒకరోజు. ఓకే, అది ఈ రోజుకి. ఓకే, స్టాప్ ఇయర్ ఇండియా.